ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ భరత్ నాయక్ ఈ అంశమై మంగళవారం ఆయన వినతి పత్రం అందించారు. పోరంబోకు భూముల్ని ప్రస్తుత పోరంబోకులు అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్న కొంతమంది రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే చేస్తున్నామని ఓవైపు ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వ భూముల లెక్క తేల్చడంలో విఫలమైందని ఆరోపించారు. సూదికొండ, నెమలికొండలు ఆనవాళ్లు కోల్పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ఆర్డీఓను కోరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు తంగుడు వీర్రాజు, శ్యామసుందరంరావు తదితరులున్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ జీవితేశ్వరరావు. ముందు నుంచి కాంగ్రెస్ అభిమాని. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. క్రియాశీలకంగా కొంత సామాజిక స్పృహతో కొన్ని కార్యక్రమాలు చేద్దాం, ప్రభుత్వ అధికారుల దృష్టికి కొన్ని కార్యక్రమాలను తెచ్చి పెడదామని చెప్పేసి సదుద్దేశంతో ఈరోజు మన ఆర్డీఓ గారు, పలాస ఆర్డీఓ గారు, యంగ్ ఆఫీసరు, 2 months అయింది ఆయన చేరి, ఒక దురదృష్టకరమైనటువంటి, ఒక దుర్మార్గమైనటువంటి చేష్టలు ఏవైతే గత కొన్ని సంవత్సరాలుగా పలాస నియోజకవర్గంలో జరుగుతున్నాయో అది ఆయన దృష్టిలో పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా, అంటే ఒక సిట్ ద్వారా నియమించి కంప్లీట్గా దర్యాప్తు చేయించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు మనకి ప్రకృతి ప్రసాదించిన, మన పూర్వీకులు ప్రసాదించిన కొండలు, అలాగే భూములు, కాలువలు, చెరువులు యథేచ్ఛగా, గట్లు పొట్లు యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటిని మనకి ప్రభుత్వం భూముల్లో కొన్ని పోరంబోకులు అంటారు. దురదృష్టం, అప్పుడు ఏదో తెలియక పెట్టుంటారేమో పేరు. ఆ పోరంబోకులంతా ఇప్పుడు ఈ పోరంబోకులు కలిసి ఆ పోరంబోకు భూములు ఆక్రమించుకొని యథేచ్ఛగా ఈజీ మనీకి అలవాటు పడి దీన్ని కబ్జా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పలాస నియోజకవర్గం అంతా కబ్జాకోరల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మన రాష్ట్రం అటు ఒరిస్సా వెళ్ళినా, పశ్చిమ బెంగాల్ వెళ్ళినా, ఇటు తమిళనాడు వెళ్ళినా, ఇటు బెంగళూరు, అంటే కర్ణాటక వెళ్ళినా, తెలంగాణ వెళ్ళినా పలాస కబ్జాల కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా రూల్స్ అన్నీ తొంగలో తొక్కేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దిగువ సిబ్బంది కొంతమంది, అలాగే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ అధికార పక్షమే కాకుండా ఇటు ప్రతిపక్షం కానీ మిగతా ఏ పక్షం కానీ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు, అలాగే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి ఈ కబ్జాకి పాల్పడడం జరుగుతుంది. ఇక్కడ మేమేమంటామంటే, మనకి చిన్న పొలం ఉన్నా కానీ ఇప్పుడు స్మార్ట్ సర్వేల పేరిట జరుగుతుంది. అది మంద కాదా మనకి సొంతం చేస్తూ, అలాంటిది ఈ ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ బేస్ చేసుకొని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రభుత్వ భూముల్ని యథాతథంగా ఉండేటట్టు మనకి మెజర్మెంట్ చేస్తే కనుక ప్రభుత్వ భూముల్ని ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు సూదికొండ ఉంది, ఆ సూదికొండ సూదిగా లేదు కానీ సూదికొండ, ఒక నెమలి లేదు ఆ కొండ మీద నెమలికొండ. ఆ బేస్ అంతా ఏమవుతుంది? ఒకప్పుడు ఎలాగ ఉండేవి? దాంట్లో 2 రకాలు. ఒకటి ఆ గ్రావెల్ తవ్వకపోవడం, రెండవది ఆ సదును చేసిన భూమిని అమ్ముకుపోవడం. ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయడానికి వస్తుంటే వీళ్ళకి ముందే మెసేజ్ వెళ్తుంది, ఈరోజు చేయకండి, ఈరోజు మాకు మెసేజ్ వచ్చింది, లేదంటే ఈరోజు కంప్లైంట్ వచ్చింది ఆర్డీఓ గారికి లేదా సంబంధిత అధికారులకు అని చెప్పి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది సహకరించడం జరుగుతుంది. అందుకోసం ఇవన్నీ రూపుమాపాలంటే, యథాతథంగా ప్రభుత్వ ఆస్తులు పునరుద్ధరణ జరగాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అనేది అవసరం. సిట్ అంటారు, అది అవసరం. ఖచ్చితంగా పలాస నియోజకవర్గానికి ఇది చాలా అవసరం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే పుంకాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పుంకాలుగా వచ్చేసిందంటే ఈ చెరువులు కబ్జా అయితేనేమి, కాలువలు కబ్జా అయితేనేమి, గట్లు కానీ, పుట్లు కానీ, కొండలు కానీ, ఇవి ఏవి తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడో ఉంటుంటే వాళ్ళ భూముల్ని దొంగ డాక్యుమెంట్స్ వాళ్ళు సృష్టించి వాళ్ళని సెటిల్మెంట్కి పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, ఇలాగా ఇది. తర్వాత ఇక్కడ ఎవరైతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారో వారికి ఒకటి చెప్తున్నాం, వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి అంటే 5 సంవత్సరాలకి ప్రజల తాలూకా ధన మాన ప్రాణాలకి ట్రస్టీ. వారి పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు గెలిపిస్తారు, పెర్ఫార్మెన్స్ బాగుంటే పక్కన పెడతారు.
అంటే అధికారం అనేది ప్రజలు ఇచ్చిన భిక్ష, దాన్ని దుర్వినియోగపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ సహించరు వాళ్ళు. ఎందుకంటే చాలామంది ఔత్సాహికులు ప్రజాసేవ చేస్తామని చాలా పార్టీలు వస్తాయి, చాలామంది వస్తారు, వాళ్ళు ఇంకో మిగతా వాళ్ళని చూసుకుంటారు. అందుకోసం ఏదైతే ఒక మంచి అవకాశం ప్రజలు ఇచ్చారో అది దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరుస్తూ చక్కగా బుద్ధిగా మెలుక్కుంటే 10 కాలాల పాటు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, 10 కాలాల పాటు వాళ్ళ సేవలు అందించడానికి ప్రజలు సహకరిస్తారు. అంతేగాని ఇక్కడ ఈ భూ కబ్జాలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఇంకా ఫర్దర్గా ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం.